ఏలూరు జిల్లా మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్పై దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్లో పేకాట ఆడేవారి నుంచి రోజుకు 5 నుంచి 10 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. నిర్వాహకులు కిలారి అప్పారావు, కాట్రగడ్డ అశోక్, చేదోళ్ల లక్ష్మణ్పై కేసు నమోదు చేశారు. 3 జోన్లుగా విభజించి 10,000, 50,000, 1 లక్ష చొప్పున ఆటలాడిస్తున్నారు నిర్వాహకులు. 2 నెలల నుంచి పేకాట క్లబ్ నడిపిస్తున్నారు నిర్వాహకులు. ఆడటానికి వచ్చేవారికి అప్పులు ఇస్తున్నారు క్లబ్ నిర్వాహకులు. జూదం ఆడేవారి నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకుని కసినో మాదిరిగా కాయిన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన వాహనాల్లో తెలంగాణ నుంచే అత్యధికంగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మ్యాంగోబే రీక్రియేషన్ సొసైటీ పేరుతో 2011లో రీక్రియేషన్ క్లబ్ను ప్రారంభించారు. అక్కడ జూదాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో 2014లో క్లబ్ మూతబడింది. ఇటీవల ఈ సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి 13 ముక్కల ఆటకు అనుమతి తెచ్చుకున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జూదరులు ఖరీదైన కార్లలో ఇక్కడికి రావడం గుర్తించారు. ఏలూరు జిల్లా మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్పై దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్లో పేకాట ఆడేవారి నుంచి రోజుకు 5 నుంచి 10 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్. సంతోష్, నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అప్పారావుపేటలో ఈ ఏదైతే మ్యాంగో బే రిసార్ట్స్ లో ఉన్నటువంటి క్లబ్ లో పేకాట నిర్వహణ అనేది పోలీసుల దాడులతో గుట్టురట్టయింది. ఈ సందర్భంగా పోలీసులు చేసినటువంటి సోదాల్లో అయితే ఒక కీలక విషయాల్ని అధికారులు గుర్తించినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడికి పేకాట ఆడటానికి నిర్వాహకులు మనుషుల్ని పిలిపించుకొని ఆ ఆటను నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. సుమారు 150 కార్లను వరకు కూడా వేరువేరు ప్రాంతాల నుండి వచ్చి పేకాట ఆడతాకు వచ్చిన వాళ్ళ కార్లను కూడా మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. 3 జోన్లుగా ఈ ఆటని విభజించారు. ఒకటి 5 నుంచి 10,000, రెండోది 50,000, మూడోది ₹1,00,000 ఈ 3 జోన్లుగా పెట్టయితే ఆటను కూడా ఆడిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ 3 జోన్లకి సంబంధించి వీళ్ళందరి నుంచి కూడా రోజుకి 5 నుంచి 10 లక్షల రూపాయలని కూడా క్లబ్ నిర్వాహకులు వసూలు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. మొత్తం నిర్వాహకులు 3 మీద ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేశారు. A1గా కిలారి అప్పారావు, A2గా కాట్రగడ్డ అశోక్, A3గా చోదెళ్ల లక్ష్మణ్, వీళ్ళ 3 మీద కేసు నమోదు చేశారు గేమింగ్ యాక్ట్ కి సంబంధించి. వీళ్లతో పాటు ఆడటానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రస్తుతం కేసులు అయితే నమోదవుతున్నాయి. వాళ్ళు కూడా 100 మంది వరకు కూడా వీళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. వచ్చిన వాళ్ళకి చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు, క్యాసినో మాదిరి కాయిన్స్ ఇస్తా ఉన్నారు. ఈ కాయిన్స్ ని డబ్బు డిపాజిట్ చేయించుకొని ఈ కాయిన్స్ ని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది చూస్తే ₹20 మనకంటే ఇది 20,000కు సంబంధించింది. ఈ కాయిన్ చూస్తే ₹5,000 సంబంధించిన కాయిన్ ఈ ₹5,000 డిపాజిట్ చేసుకుని ఇస్తా ఉన్నారు. ఇక దీంతో పాటుగా ఈ కాయిన్ కూడా చూస్తే ఇది ₹1,00,000 సంబంధించిన కాయిన్ కూడా ఇక్కడ ఇస్తా ఉన్నారు. దీంతో పాటు ₹50,000 కాయిన్, అంటే మొత్తం కాయిన్స్ అంటే డబ్బులు రాగానే ఆడేవాళ్ళు ఇక్కడ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వాళ్ళకి ఈ కాయిన్స్ ఇస్తారు. ఒక్కొక్క వ్యక్తి 21 గేములు తప్పనిసరిగా ఆడాలి. వాళ్ళు డబ్బులు వచ్చినా రాకపోయినా 21 గేమ్స్ ఆడాలి. 21 గేమ్స్ తర్వాత వాళ్ళకు బయటకు వెళ్ళటానికి అనుమతిస్తారు. ఈ ముందు మాత్రం వెళ్ళటానికి అనుమతి లేదు. మళ్ళీ రెండోసారి ఆడటానికి వస్తే మళ్ళీ 21 గేములు ఆడాలి అనేది నిబంధనగా పెట్టడం కూడా జరిగింది. ఆడటానికి వచ్చే వాళ్ళకి అప్పులు కూడా ఇవ్వటానికి ఇక్కడే కొంతమంది సిద్ధంగా ఆ క్లబ్ తరఫున కూడా నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాఘాటంగా అయితే ఈ పేకాట క్లబ్లు అయితే నడుస్తున్నాయి. ఒక క్యాసినో మాదిరి ఈ క్లబ్బుల నిర్వాహకనకి సంబంధించి అయితే అధికారులు నిర్వాహకులు అయితే పూర్తి స్థాయిలో ఈ నిర్వహణని కొనసాగిస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. చూడొచ్చు, ఇది మనం చూస్తున్నది 50,000 నుంచి ₹1,00,000కి సంబంధించి ఈ ఆట మొత్తం ఇక్కడ ఆడుతూ ఉంటారు. వీళ్ళందరికీ సంబంధించి కేసులు అయితే ప్రస్తుతం నమోదవుతా ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఈ క్లబ్ లో ఆట నిర్వహిస్తున్నట్టుగా గుర్తిస్తా ఉన్నారు. కొంతమంది ఆడే వాళ్ళకి సంబంధించి ఇప్పటికే అధికారులు కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి. వీళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్లే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం
ఈ ఆటకు సంబంధించి క్లబ్ నిర్వహణ మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి అనుమతి ఉంది అని చెప్తా ఉన్నారు. ఏ అనుమతి ఉంది, కోర్టు ఆదేశాలు ఏమని ఇచ్చింది, వీళ్ళు ఏం పేరు చెప్పి క్లబ్ను నిర్వహిస్తున్నారనే అంశాల మీద అయితే అధికారులు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తా ఉన్నారు. నూజివీడు డిఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టారు. ప్రధానంగా చూస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాహనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్యాకెట్ ఆడుతున్నట్టుగా ఇదొక వాహనం మాత్రమే కాదు, విజువల్స్ లో చూడొచ్చు. ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన టీఎస్ టీజీ రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి వాహనాలే ఎక్కువగా ఇక్కడ ప్యాకెడటానికి వచ్చి వస్తున్నట్టుగా అయితే ఈ వాహనాలు బట్టి మనకి అర్థమవుతుంది. అన్ని కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్సే. స్థానికంగా ఉన్నటువంటి ఖమ్మం, అశ్వారావుపేట ఈ ప్రాంతాల నుంచి ఈ తెలంగాణ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వాహనాలు ఇక్కడ పెద్ద ఎత్తున ఉండటం చూసి, ఎందుకంటే స్థానికంగా ఎక్కడ కూడా ప్యాకాట్ ఆడటానికి అనుమతులు లేవు. కానీ ఈ క్లబ్ నిర్వాహకులు మాత్రం మాకు కోర్టు ఆదేశాలు ఉన్నాయి, అనుమతులు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ విస్తృతంగా ప్రచారం చేయడంతోనే వందల సంఖ్యలో కార్లు వేసుకొని నిన్న ఆదివారం కావడంతో ప్యాకాట్ ఆడటానికి వచ్చినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున ఈ క్లబ్ను నిర్వహిస్తున్నారనేది. మనం ఒకసారి కార్లను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వందల సంఖ్యలో కార్లు, కొంతమంది బడాబాబులు కూడా ప్యాకాట ఆడటానికి ఆదివారం కావడంతో నిన్న ఉదయం నుంచే ఇక్కడ రావడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో 7 గంటల సమయంలో పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేయడంతో అందరూ కూడా రాత్రి నుంచి ఇక్కడే ఉండిపోయిన పరిస్థితి. ఒకవైపున నిర్వాహకుల మీద కేసులు నమోదు చేయడంతో పాటు మరొక వైపున ఏదైతే ఈ కేసుకు సంబంధించి అనుమతులు ఏదైతే ఉన్నాయో అనుమతుల మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి సారించారు. స్టేషన్ బెయిల్ అంశంతో పాటుగా డబ్బులు కూడా 32 లక్షల రూపాయల డబ్బును కూడా అధికారులు ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. కాయిన్ల రూపంలో కూడా కొంత డబ్బుని వీళ్ళు తమ దగ్గర పెట్టుకుంటున్నారు. ఆట అయిన తర్వాత కమిషన్ మినాయించుకొని ఈ నిర్వాహకులు అయితే ఆడే వాళ్ళని పంపిస్తున్న నేపథ్యంలో ఈ ప్యాకాట క్లబ్ వ్యవహారం, మ్యాంగో క్లబ్ వ్యవహారం అనేది ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతా ఉంది. స్థానికంగా కూడా ఎవ్వరికి అనుమతులు లేవు, మాకు మాత్రమే అనుమతులు ఉన్నాయి అనేది స్పష్టంగా చెప్పడంతో పాటు ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. మన విజువల్స్ లో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల పైన మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ సొసైటీ నడుపుతా ఉంది. దానికి సంబంధించి రిట్ నెంబర్లు 2019 నుంచి 2024 వరకు కూడా ఆ రిట్ నెంబర్లు అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే నిర్వాహకులు మనం ఇందాక చెప్పినట్టుగా A1 గా ఉన్నటువంటి కిలారు అప్పారావు, A2 గా ఉన్న కాటరగడ్డ అశోక్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, క్లబ్ కి ప్రెసిడెంట్ గా అప్పారావు ఉన్నారు. వీళ్ళు ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. మాకు అనుమతి ఉంది, హైకోర్టు ఉత్తర్వుల పైన ఈ సొసైటీ క్లబ్ నడుపుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పూర్తి స్థాయిలో వీళ్ళకి ఏ అనుమతి ఉంది, ఏమి నిర్వహిస్తున్నారనే దాని మీద కూడా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా విచారణ అయితే కొనసాగుతోంది. డబ్బుని సీజ్ చేశారు. స్టేషన్ బెయిల్ అంశం అనేది ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఎప్పటి నుంచి చేశారనేది ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అంటున్నప్పటికీ కూడా వీళ్ళకి పోలీస్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా అనే అంశం మీద కూడా విచారణ అయితే కొనసాగుతోంది. సంతోష్ శ్రీకాంత్, ఏకంగా మంత్రి పార్థసారథి నియోజకవర్గంలోనే ఈ జూదం ఆట జరుగుతోంది. అయితే ఎన్ని రోజుల నుంచి ఇది నడుస్తోంది? సంతోష్, ఇది మంత్రి పార్థసారథి నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆగిరిపల్లి మండలంలో ఉన్నటువంటి అప్పారావుపేటలో ఈ జూదం అనేది ఈ క్లబ్ లో నిర్వహిస్తా ఉన్నారు. 2019లో ఈ క్లబ్ తరపున ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రిట్ పిటిషన్ మీద ఆర్డర్ ఏమీ రాని నేపథ్యంలో 2020 ఆ సమయంలో ఆర్డర్ వచ్చింది. దానికి కొన్ని గేమింగ్ యాక్ట్ లో ఉన్నటువంటి లూపోల్స్ తో అనుమతి తెచ్చుకున్నారనేది అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత తాజాగా 2024లో ఈ రిట్ అప్పీల్ మీద ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల్లో సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీలు ఏర్పాటు చేయాలి, లైవ్ స్ట్రీమింగ్ ని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ SHOకి ఆ ఐడీలు అవి ఇవ్వాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఒక అధికారి ఇక్కడ ఈ క్లబ్ని పర్యవేక్షించాలని ఆదేశాలు ఇవ్వడంతో మాకు కోర్టు ఆదేశాలు ఉన్నాయనే విషయాన్ని క్లబ్ నిర్వాహకులు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ ఆదేశాల మీద పోలీసులు కూడా కౌంటర్ ఫైల్ చేశారు. 2020లో
గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది. ఈ విధంగా కాయిన్స్ పెట్టుకొని డబ్బులు పెట్టుకొని జూదం ఆడితే అది అఫెన్స్ కింద వస్తుంది అనేది వాళ్ళు హైకోర్టులో కౌంటర్ కూడా ఫైల్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ దశలోనే ఉంది. న్యాయమూర్తి కూడా పోలీసులు ఫైల్ చేసిన కౌంటర్ మీద స్పష్టమైన ఆదేశాలు ఇస్తాను అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ ఆడుతున్న అదే ఈ క్లబ్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి క్లబ్ని నిర్వహిస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో ఈ క్లబ్ నిర్వహణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు అధికారుల విచారణ అయితే కొనసాగుతోంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.